నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం ఆయన సన్నిధిలో స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఉదయములో ఆయన కృపలు నూతనము కనుక నూతనమైన ఆయన కృపతో మనల్ని నింపి బలపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. దేవునికి స్తుతి చెల్లిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఉదయకాలం ఆయన మన ఎడల చేసిన మేలును తలంచి, ఆయన మన ఎడల చూపిన కృపను తలంచి కృతజ్ఞతలు చెల్లించే సమయం. ప్రతి ఉదయములో ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనలను దినమంతా ఆయన కృపలో భద్రపరచి మనం వెళ్ళు మార్గములలో తోడై నిలిచి క్షేమమును కలుగు చేసి కృపను అనుగ్రహించి ధైర్యమునిచ్చి ప్రతి పనిలో సహాయమునిచ్చి ఆలోచనిచ్చి ఆయన మార్గాలలో నుండి తప్పిపోకుండా కాపాడుతూ సంరక్షిస్తూ మనలను భద్రపరిచిన తండ్రికి మనసారా స్తుతి చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. వెంకటేష్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఉదయకాలము కృపల చేత నింపి బలపరచునుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రతి ఉదయము మానక ఆయన సన్నిధిలో ఉండి ఆయనను స్తుతించుచు ఆయన కృపలు పొందుచు ఆయనకు సాక్షులుగా నిలుచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. సల్మా, ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆయన కృప చేత నింపి బలపరచునుగాక. ఈ ఉదయకాలము కృపలతో నింపి దినమంతయు ఆయన దయగలిగిన రెక్కలలో
భద్రపరచి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర
ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఆయన కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన కృప ప్రేమను మన ఎడల సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు. మన నుండి ఏది ఆశించకనే, మన నుండి ఏ లాభమును అపేక్షించకనే మనలను ప్రేమించిన దేవుడు, మనలను కరుణించిన దేవుడు, మన ఎడల జాలి చూపిన దేవుడు. ఆయనకు మనసారా స్తుతి చేద్దామా? మనల నుండి ఏది కూడా ఆయన మనలను ఆశించటం లేదు. హృదయములో ఆయనకు స్థానమును మాత్రం అడుగుచున్నాడు. ఈ హృదయమును ఆయన వచ్చి నివసించున్నట్లుగా యోగ్యమైనదిగా, పవిత్రమైనదిగా, నిష్కల్మషమైనదిగా, నిర్దోషమైనదిగా ఆయనకు నివాస స్థలముగా నీవు నేను మారాలని ఆశించాడు. మన నుండి ఏ లాభమును ఆయన అపేక్షించలేదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనలను రక్షించట కొరకు, మనలను బాగు చేయుట కొరకు, మనకు ఆధారముగా నిలుచుట కొరకు, మనకు ధైర్యమునిచ్చుట కొరకు ఆయన సిలువ మానుపై వ్రేలాడిన దేవుడు. అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించినవాడు. ఆయనకు కృతజ్ఞులుగా జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దిల్షాదక్క ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయ కాలము కృపల చేత నింపి తృప్తిపరచునుగాక. స్తోత్రం. ఆయన సన్నిధిలో మీరు చేసిన ప్రతి ప్రార్థన జవాబు నా ప్రభు అనుగ్రహించి మిమ్మలను ఘనపరచునుగాక. ఆమేన్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. యశ్వంత్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించునుగాక. చదువులో ఆయన తోడయ్యుండి ప్రతి విషయంలో ఆయన ధైర్యమునిచ్చి నేనున్నాను అని వెన్ను తట్టి నడిపించునుగాక. తల్లిగా ఆయన నుండి ఆదరించి ప్రతి విషయమును కృప చూపి నడిపించునుగాక. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. గీతాంజలి గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని సన్నిధిలో మీరు విన్నవించుకున్న ప్రతి మనవి నా ప్రభు అనుగ్రహించి ఘనపరచునుగాక. ఆమేన్. ఈ దిన దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ప్రతి విధమైన బలహీనతల నుండి దేవుడు విడిపించి సజీవ సాక్షిగా ప్రభు కొరకు మిమ్మలను నిలుపుదురుగాక. కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండునట్లుగా నా ప్రభు దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రత్నబాబన్న ప్రైజ్ ద లార్డ్. దయా సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపలతో నింపి బలపరిచి ధైర్యపరచునుగాక. ఆయన గొప్ప ఆదరణ నెమ్మదిని మీ ప్రాణములకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. శరీర బలహీనతల నుండి నా ప్రభు విడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఆయన సన్నిధిలో కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఉదయకాలం మానక మరవక ఆయన సన్నిధిలో ఆశతో కనిపెట్టుకొని ఉన్న మీరు ధన్యులు. ఆయన అంటున్నాడు, ఎవరు ఆయన వైపు విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టుకొని ఉంటారో నిశ్చయముగా వారు సిగ్గునొందరు, అవమానపరచబడరు. వారు ఆశించినది దేవుడు వారికి అనుగ్రహించి వారి ప్రాణములను తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానపూరితముగా మాట్లాడిన దేవుడు. ఆయన కొరకు ఎదురు చూసిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. అనేక మార్లు మనుషులు ఇచ్చిన మాటను బట్టి, వారు చెప్పిన ధైర్యమును బట్టి, మనుషుల యొక్క ప్రేమ ఆదరణ మనము నమ్ముకొని సిగ్గును అవమానమును ఎదుర్కోవలసిన పరిస్థితులు అనేకసార్లు ప్రతి మనిషి ఎదుర్కొని ఉంటారు. ప్రతి మనిషి కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుని వాక్కు సెలవిస్తుంది,
దేవుని కొరకు ఎదురు చూసిన వారు సిగ్గునొందరు. ఆమేన్. నా దేవుని తట్టు చూసిన వారు అవమానమునకు అప్పగించబడరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యముల కొరకు ప్రార్థించాను, ఆయన నాకు సహాయము అనుగ్రహించువాడై ఉన్నాడు. నేను అడిగాను, నా తండ్రి నాకు ఇస్తాడు, చేస్తాడు. అంతేకాదు, నేను అడిగిన దానికంటే కూడా, నా ఊహకు మించిన దానికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నాను, నేను పూజిస్తున్నాను. కనుక నాకు ఏది చేయాలో, ఏమి ఇవ్వాలో, ఎలా చేయాలో నా తండ్రికి తెలుసు. నా ప్రార్థనను ఆలకించు దేవుడు అని విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఈ ఉదయకాలం అంటున్నాడు, నీవు సిగ్గు ఎన్నటెన్నటికీ నొందకుందువుగాక. ఆమేన్. స్తోత్రం. మనుషుల వైపు మనం చూసినప్పుడు కొంతవరకు బాగానే ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఎక్కడో మనకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది, ఎక్కడో ఆందోళన, భయము కలుగుతూ ఉంటుంది. మీరున్నారు నాకు అండగా, ఆధారంగా, నాకు సహాయంగా అని నమ్మిన ప్రతి మనిషి ద్వారా మనము బాధని, నిరాశని ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుని వాక్కు సెలవిస్తుంది, నరులు నీకేమి చేయగలరు, వారు ఒట్టి ఊపిరి వంటి వారే కదా, ఒట్టి ఊపిరి లాంటి వారే కదా, కొంతసేపట్లో మాయమైపోయే ఆవిరి లాంటి వారు కదా. ఆవిరి ఎంతసేపు వస్తుందండి? మూత తీగానే గప్పును పైకి వస్తుంది. ఒక 2 నిమిషాలు, 5-10 నిమిషాల్లో అంతా సైలెంట్ అయిపోతుంది, ఏముండదు, కనుమరుగైపోతుంది. అలాంటిదే కదా మనుష్యుల యొక్క ఊపిరి. అలాంటి నరుని మాత్రం ప్రాణము పోవునంతగా నమ్మి వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మనిషి ఇచ్చిన మాట కొరకు ఎంతో మనము ఎదురు చూస్తూ ఉంటాము. నరులు ఇచ్చిన మాట కొరకు మనము ఎంతగానో విశ్వసిస్తాము, నమ్ముతాము. కట్టుకున్నవారు కావచ్చు, కన్నవారు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ప్రాణ స్నేహితులే కావచ్చు, వారు మాట ఇచ్చి నా దేవుడు సెలవు లేకుండా నెరవేర్చలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన వారు భూమి మీద లేరు, దేవుని సెలవు లేకుండా. మాట ప్రకారము జీవించే నా దేవుని మాట ఇస్తే దానిని తూచా తప్పకుండా పాటించగలిగి దానిని నెరవేర్పులోనికి తీసుకురాగలిగిన దేవుని ఎడలేమో ఎక్కడో అనుమానం, అపనమ్మిక, సందేహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కంటికి కనబడని మహాశక్తి అది. కనుక కనబడే మనిషిని నమ్మినట్లు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేని దుస్థితి అండి. అయితే ఆయన అంటున్నాడు, నన్ను నమ్మిన వారు ఎన్నటెన్నటికి, ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా అవమానమునొందరు, సిగ్గునొందరు, విస్మయము నొందకయో నొందురుగాక. ఆమేన్. ఏంటి దేవుడు నమ్మినందుకు ఇలా చేశాడు అని విస్మయము కూడా మీరు ఎన్నటికీ మీరు పొందలేరు. దేవుడిని ఆశ్రయిస్తే, ఆయనను పూజిస్తే, ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉంటే ఇలా జరిగిందా అని విస్మయమొందకయు నుందురుగాక. ఆమేన్. దేవుడు మనకి ఈ దినము కొరకు ఇచ్చిన లేఖనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనము. సెకండ్ లైన్ చదువుతున్నాను స్టార్టింగ్ నుండి. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గునొందకయు విస్మయమొందకయు నుందురు. ఆమేన్. దేవుడు
ఆయన సెలవిస్తున్న మాట, ఈ దినం కొరకు ప్రభు మనకిచ్చిన లేఖన భాగం, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గునొందకయునుందురు. దేవునికి స్తోత్రం. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. ఆయన చెనులు ఎన్నటికి నీ సిగ్గునందరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు అని ఆయన వాగ్దానపూరితముగా మనతో మాట్లాడుతున్న సమయం. ఇంతవరకు ప్రార్థన చేసి ఎన్నో కార్యాలలో నీవు జయము పొంది ఉన్నావు, ఎన్నో ఆయన సన్నిధిలో అడిగి పొందుకొని ఉన్నావు. ఇది ఈ విషయంలో నీవు చేస్తే తప్ప ఇక నాకు ఆధారం ఏది లేదు ప్రభు అని ఆయన సన్నిధిలో పెట్టి వాటి యొక్క ప్రతిఫలమును మనం అనుభవించాము. నీవు నన్ను బాగు చేయకపోతే నన్ను బాగు చేయు నరులు ఎవరు లేరు. నీవు నాకు ఆధారముగా నిలబడకపోతే నాకు ఆధారం ఏది లేదు భూమి మీద. నేను ఆనుకున్నవన్నీ అవి ఒట్టి ఒరిగిపోతున్న గోడవలే ఉన్నది ఆ పరిస్థితి. ఆయన అంటాడు, దేవుని లేఖనం సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు నన్ను విడిచి నన్ను మరచి చేయగలిగిన ఆధారముగా చేసుకోవలసిన నన్ను మరచి ఒరిగిపోతున్న గోడను ఆశ్రయించినట్టు అంటాడు. ఆయనను విడిచి ఒరిగిపోతున్న గోడను ఆశ్రయించినట్లుగా వారు నరులను ఆశ్రయించిరి అని వాక్యం ఉందండి. ఒరిగిపోయే గోడ మీద ఆనుకోగలమా మనం? ఒకవేళ ఆనుకుంటే ప్రమాదానికి గురైపోతాం. దేవుని పిల్లలట ఆధారముగా నిరీక్షణగా ఏదైనాను చేయగలిగిన సమర్థుడైన దేవుని మరచి ఒరిగిపోతున్న గోడ లాంటి మనిషిని ఆశ్రయించి సిగ్గును అవమానమును వారి ముఖములకు కమ్మునట్లుగా వారు ప్రవర్తించారు అని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అదే యెషయా గ్రంథంలో మనం పై వచనాల నుండి చూస్తే, ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. ఎందుకు? విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఏమయ్యారంట? అనవసరమైన వాటి మీద ఆధారపడిన వారంతా ఏమయ్యారంట? సిగ్గుపడ్డారు. తాము చేసుకున్న వాటి మీదే
ఇదే మా ఆధారం అనుకొని ఆధారపడి విగ్రహాలపైన ఆధారపడిన వారు విస్మయము నొందారు. ఏంటి ఇలా మనం ఆధారపడి సేవించి పూజించి వెంబడిస్తుంటే చివరికి మనకేంటి ఈ దుస్థితి కలిగిందని వారు విస్మయము నొందిరి. అయితే ఇశ్రాయేలీల రక్షక, ఇశ్రాయేలీలను రక్షించువాడా, నీ పైన ఆధారపడు వారిని కాపాడువాడా, నిన్ను ఆశ్రయించిన వారికి ఆశ్రయపురముగా ఉండువాడా, నిన్ను నమ్మిన వారిని, నీ పిల్లలను నీవు ఎన్నటికీ సిగ్గునొందనీయన వాడవని నిన్ను స్తుతిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలము ఆయనను ఆధారముగా మనము చేసుకుందాము. ఈ ఉదయకాలము ఆయనే మన ఆధారముగా నిలబడదాము. ఆయనే మనలను నడిపించు దేవునిగా నిలబడదాము. దేవుని యొక్క ఆలోచన నాకు సర్వస్వమని, నా సొంత ఆలోచన కాదు, నాకు ఆయన ఆలోచనకర్తగా ఉండాలి. ఆయన నన్ను నడిపించాలి. ఆయన నన్ను కడ వరకు నడిపించగలిగిన దేవుడు అని ఆయనపై ఆధారపడితే ఆయన అంటున్నాడు, విస్మయము నొందరు. ఏంటి మనం ఇలా ఆధారపడి వస్తే ఇలా అయిపోయిందేంటి, మధ్యస్థ నడి సముద్రములో విడిచిపెట్టబడినట్లుగా మన జీవితాలు మిగిలిపోయినాయే అని విభ్రాంతి నొందేవారిగా, విస్మయము నొందేవారిగా మీరు ఉండరు. ఏమాత్రము సిగ్గు ఎన్నటికీ మీకు కలుగదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన నరుడు కాదు, నరమాత్రుడు కాదు. మాట ఇచ్చి దానిని మార్చుకునే మనిషి వంటి దేవుడు కాదు. ఆయన సర్వము చేయగలిగిన దేవుడు. ఇశ్రాయేలులకు ఆధారముగా నిలిచినవాడు. ఇశ్రాయేలీలకు ఆధారము అని ఎందుకు మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన అరణ్య మార్గము గుండా తీసుకువెళుతున్నప్పుడు ఐగుప్తులో నుండి విడిపించుకొని, బానిస బ్రతుకులో నుండి తీసుకొని, కఠినమైన మనుషుల యొద్ద నుండి వారిని విడిపించుకొని, వారిని ప్రేమించి వారి మీద కరుణ చూపిన దేవుడు రాజమార్గములో తీసుకెళ్ళినట్లుగా అరణ్యములో తీసుకెళ్ళగలిగాడండి. బంగారు బాటలో నడిపించినట్లుగా ఎడారిలో ఆయన నడిపించగలిగాడండి. అది మనుషులకు అది అరణ్యమే, ఎడారియే. ఎక్కడ కనుచూపు మేరకు ఏ వసతి వారికి కనబడటానికి లేదు. ఎలాంటి వసతులు వారికి ఆ అరణ్యములో లేవు. వాటర్ లేదు తాగటానికి, షాపులు లేవు ఏదైనా కొనుక్కోవడానికి, బట్టలు మార్చుకోవడానికి షాపింగ్ లేదు. ఆడ ఆహార పదార్థాలు లేవు సిద్ధపరచుకొని చక్కగా వారికి ఇష్టమైనట్లుగా తినడానికి. ఏమీ లేదు, అరణ్యం. అది ఊరు కాదు, ఎడారి. ఊర్లో ఉంటానే మనము ఇంట్లో ఒక్కళ్ళమే ఉండాలి అయ్యో అనే భయపడే రోజులు కదండి. భయం వేస్తుంటుంది ఒంటరిగా. మన ఇంట్లో మనం ఉంటా కూడా, మన ఇంట్లో మనం కుటుంబముగా ఉంటా, అయ్యో మనం ఒక్కరమే ఉంటున్నాము, చాలా బోర్గా ఉంది. మన బంధువులు, స్నేహితులు, వారు వీరు వస్తా పోతా కలుస్తా మాట్లాడుతూ ఉంటే కదా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అది ఊరు కాదు, ఏ వసతులు లేవు. ఏదన్నా లేదు అనగానే వెంటనే షాపింగ్ బయలుదేరి వెళ్ళి ఏమేమి లేదో మొత్తం లిస్ట్ అంతా తెచ్చుకోవడానికి ఏ షాపులు లేవు అక్కడ. అది ఎడారి ప్రాంతము, ఎడారి, ఇసుక ప్రాంతము, అడవి ప్రాంతము. కానీ ఆయన ఎలా నడిపించాడంటే ఆయన ప్రజల్ని రాజమార్గములో బంగారు బాటలో నడిపించినట్లుగా, పెద్ద సిటీలో తీసుకెళ్ళినట్లుగా ఆయన తీసుకెళ్ళగలిగాడు. అదే మన దేవుని యొక్క గొప్పతనము. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క రక్షకుని యొక్క గొప్పతనము. అరణ్యములో కూడా ఆహ్లాదముగా నడిపించగలిగిన దేవుడండి. దేవునికి స్తోత్రం.
మనకు అన్నీ ఉంటే ఆధారపడి దేవుని మీద ఆధారపడి బ్రతకడం గొప్ప విషయం కాదు. శూన్యములో కూడా నా దేవుని ఆశ్రయించుట చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే శూన్యములో సమస్తమును కలుగు చేయగలిగిన సమర్థుడైన దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, మహోపకార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతాలను సృష్టించగలిగిన దేవుడు, ఆశ్చర్యాన్ని కలిగించగలిగిన దేవుడు, విభ్రాంతిపరచగలిగిన దేవుడు అండి. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే ప్రజలమైన మనము ఏ విషయంలో కూడా దిగులు చెందనవసరం లేదు, భయపడవలసిన అవసరము అంతకంటే లేదు. కొన్ని సందర్భాల్లో ఈ అరణ్యములాగా మన జీవితం ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో శత్రువులు తరుముతూ మనకి మనశ్శాంతి లేని సందర్భాలు ఉండవచ్చు. మన ఇంట్లో మనం ఉంటున్నా, మన తిండి మనం తింటున్నా, మన పనేదో మనం చూసుకుంటున్నా, పైన వచ్చే శత్రు భయాలు, పోరాటాలు, యుద్ధాలు, సవాళ్ళు, ఎన్నో ఛాలెంజెస్ మన ముందు నిలబడినట్లుగా ఎర్ర సముద్రము వలె ఉంటుంది. అయినప్పటికీ ఇశ్రాయేలీయులను ఆ సముద్రమును పాయలు చేసి నడిపించిన దేవుడు మనతో ఉన్నాడు అనే గొప్ప విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అన్నీ బాగున్నప్పుడు మనము నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన నాకు సహాయకుడు అని బ్రతకడము గొప్ప విషయము కాదు. కానీ మన ముందు కొన్ని సవాళ్ళు, ఛాలెంజెస్ ఉంటాయి. వాటిలో కూడా మనము దేవునిని ఆశ్రయించి నడిపించబడటం అనేది చాలా గొప్ప విషయం అండి. దేవునిని ఆధారము చేసుకొని నడిపించబడటం అనేది చాలా అద్భుతమైన జీవితం అండి. అదే దేవుడు అటి వారితోనే అంటున్నాడు, నా ప్రజలు ఎన్నటెన్నటికీ సిగ్గునందరు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ అలాంటి మనస్థితి కలిగిన వారు ఎప్పటికీ సిగ్గునందరు. దేవునిని ఆధారముగా చేసుకొని బ్రతికే నరుడు ఎప్పటికీ కూడా ఎందులో కూడా సిగ్గునందరు. వారికి ఆయన అంటున్నాడు, నేను ఆధారముగా ఉన్నాను, ఆశ్రయపురముగా ఉన్నాను. శత్రువులు వారిని సంహరించకున్నట్లుగా, శత్రువు వారి మీద దాడి చేయకున్నట్లుగా, శత్రువు వారిని భయపెట్టుకున్నట్లుగా, వారిని తరుముకున్నట్లుగా నేను వారికి ఆధారముగా నిలిచి ఉన్నాను. ఇంకేముందయ్యా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ మిన్నలిన నీవు తరుముతుంది, ఈ మంటి పురుగున నీవు తరుముతుంది. సరే, శత్రువైతే నేను పగ తీర్చుకోవటానికి అవకాశం ఉండేదేమో. శత్రువు కాదే, నా సొంత వాడివే, నా హితుడవు, నేను ఏమని పగ తీర్చుకోగలను? చూడండి ఆయన నీతి. ఈ రోజుల్లో అటువంటి నీతి కనబడుతుందా అండి? ఎక్కడో దేవుని పిల్లలలో, దేవునిని సంపూర్ణముగా ఆశ్రయించిన మనిషిలో అది కనబడుతుంది. కానీ సగటు మానవులలో అది ఏమాత్రం మొచ్చుకైనను కానరాని పరిస్థితి. తల్లిగారు ఉన్నారు, ఎంతో తన భర్తతో హింసను ఎదుర్కొంటూ, బాధను అనుభవిస్తూ, ఎంతంటే కనీసం అన్నీ ఇంట్లో ఉండి ప్రశాంతంగా కాఫీ పెట్టుకొని తాగటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తనది. కనీసం తన ఇంట్లో తను ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండలేని స్థితి. ఉండటానికి అన్నీ ఉంది, అంతా ఉంది, కొదువు లేదు, కొరత లేదు, పిల్లలు ఒక మంచి స్థితిలో ఉన్నారు, అన్నీ బాగున్నాయి, ఇల్లు వాకిలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏమీ కొదువు లేదు. కానీ సొంత భర్త ద్వారానే మనశ్శాంతి లేని జీవితం. ఒక పక్క పిల్లలతో, ఎందుకు ఆయనతో నువ్వు అన్ని ఇబ్బందులు పడతాయి, ఎందుకు ఉండాలి, ఎందుకు అలా చేయాలి, నువ్వు ఎందుకు సహించాలి, ఎందుకు ఓర్చుకోవాలి అని పిల్లలు బాధను వ్యక్తపరుస్తూ ఉంటే నిజంగా
ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలండి. ఒక్కటే ఆయనను కానీ విడిచిపెట్టి వెళ్తే ఆయన మాత్రం ఒంటరిగా ఏం చేయగలడు? నన్ను హింస పెట్టింది, బాధ పెడుతుంది, ప్రశాంతంగా ఉండనియంది వాస్తవమే. ప్రశాంతంగా వండుకున్న ఆహారం తినటానికి కూడా లేని పరిస్థితి ఆయన మూలముగా కలుగుతుంది, వాస్తవమే అది. అయినప్పటికీ కూడా ఆయనకు కష్టం కలగటం ఏమాత్రము సహించక ఆయన మాత్రము సాతాను ఆయన అలా భ్రమపెడుతుంది, నా మీదకి అలా రేపుతుంది, కానీ ఆయన మాత్రం అలా ఒంటరిగా విడిచిపెట్టి వెళితే ఏం చేస్తాడు? ఆయనకేమైనా ప్రశాంతంగా ఉంటాడు అనేది ఉన్నా కానీ పగ తీర్చుకోవడానికి ఆయనేమీ పరాయివాడు కాదు కదా, నా భర్త అనే స్వభావం ఆమె మాటల్లో విన్నప్పుడు దేవుని యందు భక్తి కలిగిన స్త్రీలు ఇలా ఉంటారు. దేవుని యందు భయము కలిగిన స్త్రీలు ఇలాగే ఉంటారు. దేవుని యందు విశ్వాసము నిలిపిన వారు ఇట్టి ఓపికతో ఉంటారు అనేది రుజువు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అవును, దేవుని పిల్లల యొక్క లక్షణము అది వారి ప్రవర్తనలోను వారి మాటల్లోనూ కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. రోజులు ఎలా ఉన్నాయండి? నమ్మిన వాడినే నమ్మకంగా నేనున్నాను అని వారికి ఎంతో అభయమునిచ్చి వారి కాలాన్ని చెల్లింపచేసే పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. ఎందుకు? రోజు ఈ బాధపడే కన్నా ఒక్కరోజుతో ఎన్ని వదిలిచ్చేసుకుంటే పోయిద్ది అనుకునే వాళ్ళు ఎంతోమంది అండి. రోజు ఇంత హింస పొందే కన్నా మిగిలిన జీవితం అన్నా ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అతనిని కడతీర్చేవాళ్ళు ఎంతమందో. భార్యని కావచ్చు, భర్తను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, అలా వారిని అర్ధంతరాన వారి జీవితాలను కడతీర్చేసేవాళ్ళు ఎంతోమంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన అందుకే అంటున్నాడు, మీరన్నటికీ సిగ్గునందరు. నా మీద విశ్వాసం ఉంచే కదా మీరు ఓర్చుకుంటున్నారు, నా మీద విశ్వాసం ఉంచే కదా సహిస్తున్నావు, నా దేవుడు నన్ను కాపాడతాడు అనే ఒక నిరీక్షణతోనే కదా బాధను భరిస్తున్నావు, హింసను సహిస్తున్నావు, శత్రువును కూడా ప్రేమించగలుగుతున్నావు, శత్రువును కూడా క్షమించగలుగుతున్నావు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా యేసయ్య నాకు ఆధారముగా ఉన్నాడు, ఆయన ఒక దినాన నా ప్రాణానికి నెమ్మదినిస్తాడు అని నా మీద విశ్వాసముతో నీవు సమస్తమును ఓర్చుకుంటున్నావు. కనుక నేను నీకిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ఎన్నటెన్నటికీ సిగ్గునొందవు. నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ పిల్లలు కూడా నీ ఓర్పును గురించి చెప్పుకునే పాఠాలు మిగిలించబోతున్నాను. దేవునికి స్తోత్రం. తరతరాలు నేర్చుకునే పాఠాలు నీ ద్వారా నేను భూమి మీద ఉంచుతాను. దేవునికి స్తోత్రం. నీ ద్వారా అనేకులు నా మార్గములోనికి మళ్ళించబడినట్లుగా ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. ఓర్పు నశించిపోయింది. మనుషుల్లో ఓపిక లేదండి, ఓర్పు లేదు. అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా అయిపోవాలి, అనుకున్నది జరిగిపోవాలి. అందుకే సిగ్గు అవమానముతో కప్పబడుతున్నారు. ఓర్చుకోలేక ఎదుటివారి మీద దాడి చేసేయటం, ఎక్కడో పారిపోయి తలదాచుకోవటం, ఆ కోపము ఆవేశము తీరిపోయాక సిగ్గుతో తలదించుకోవటం, ఆ కోపములో ఆవేశములో ఏదైతే అది చేసేసి ఓర్పు పట్టలేక ఎన్నో ద్రోహ కార్యాలకు పాల్పడి ఊరు విడిచి, ఇల్లు విడిచి, తన సొంత వారిని విడిచి, కన్న బిడ్డలను విడిచి, తల్లిదండ్రులను విడిచి ఎంతమంది అభాగ్యులుగా ఎక్కడెక్కడో బ్రతికి తలదాచుకుంటున్నవారు.
కారణం ఏంటో తెలుసా? ఇంత దుస్థితికి కారణం ఓర్పు లేకపోవటం బట్టే, ఓర్చుకోలేకపోవటం బట్టే. ఎవరో కాదు కట్టుకున్న భర్తని, ఎవరినో కాదు కన్నబిడ్డల్ని ఓర్చుకోలేని స్థితి కనబడుతుందండి. కనుక ఉదయ కాలం ఆయన అంటున్నాడు, నా ప్రజలైతే ఎన్నటెన్నటికి సిగ్గునొందకుండా నేను వారిని ధైర్యముతోనూ వారికి ఆధారముగాను, ఇశ్రాయేలు రక్షక, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునిగా పిలువబడిన దేవుడు, నీ దేవునిగా కూడా ఆయన మహిమపరచబడటానికి ఆయన ఎన్నటికీ వెనుతీయని దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గునందనేయుడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కొరకు నీవు ఓర్చుకున్నావు, ఆయన కొరకు నీవు నిలబడ్డావు. దేవుని కొరకు నీవు అవమానము, ప్రజలు అవమానపరుస్తుంటారుగా, నీ దేవుడేమాయను, దేవుడు 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 అన్నావు కదా, మరి ఏది నీకేంటి ఇబ్బంది ఏంటి, ఈ బాధ ఏంటి, శత్రు భయం ఏంటి, ఈ నెమ్మది లేని స్థితి ఏంటి, అన్నీ ఉండి ఈ ఆకలి దప్పిక ఏంటి, ఓర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని సిగ్గుపరిచే ప్రజలు మన చుట్టూ ఉంటారు. ఎప్పుడూ ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు. వారిని సాతాను ఆసరా తీసుకొని నిన్ను బాధ పెడుతూ, భయపెడుతూ, తొందర పెడుతూ, కలవర పెడుతూ ఉంటుంది. మనము ఒక్కటే చెప్పాలి, నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు, ఆయన నేను విశ్వసించాను, ఆయన యందు నేను స్థిరముగా నిలిచి ఉంటాను. ఆయన ఇశ్రాయేలీయులైన ప్రజలను, ఆయనను నమ్మిన ప్రజలను ఆయన ఎక్కడ కూడా చేయి విడవకుండా అరణ్యములో ఆహ్లాదముగా నడిపించిన దేవుడు. నన్ను కూడా చేయి విడవని దేవునిగా ఆయన నాకున్నాడు, నేను విశ్వసిస్తున్నానని ఒప్పుకోలు నీవు చేయగలిగితే, మనం అట్టి ఒప్పుకోగలిగితే, నిందించు వారి ఎదుట, నిన్ను దూషించే వారి ఎదుట, నీ దేవుడు ఏడి అని ప్రశ్నించే వారి ఎదుట మనము చక్కగా ధైర్యముగా ఆధారమైన నా యేసయ్యను గురించి చెప్పగలిగితే, ఆయన నిశ్చయముగా నీకు ఆధారముగా నిలిచే దేవుడు. నిశ్చయముగా ఆయన మనకు ఆశ్రయముగా నిలిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. ఆయన జనులు ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు మనం ఆయనతో వాగ్దానము చేసిన దేవునితో ధైర్యముగా మాట్లాడే ఆ కృప కలుగుతుంది. తండ్రి, నా జనులు ఎన్నటికి సిగ్గుపడరంటివే, అవమానము నొందరంటివే, నేనున్నానంటివే, నువ్వు సహించన్నావే, నీకు ఆధారముగా నేనున్నాను అన్నావే అని ఆయన యొద్ద మనకు గొప్ప ధైర్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే హెబ్రీ పత్రికలో చక్కని మాట, కృపాసనమును యొద్దకు ధైర్యముగా మనము చేరుదుము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కృపను అనుగ్రహించే ఆ సింహాసనమునొద్దకు ఎలా చేరతామంట? మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే ధైర్యముగా చేరుకుంటాము. దేవుని ఎదుట సిగ్గుపడే అవసరము లేదు. నీవు ఒకవేళ నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి మనుష్యుల ఎదుట సిగ్గుపడినట్లుగా, అవమానముతో కప్పబడినట్లుగా ఉండి ఉండవచ్చు. కానీ దేవునిని ఆధారము చేసుకున్న నీకు ఆయన ఎదుట సిగ్గుపడనక్కరలేని వానిగా ఆయనను చక్కగా అడిగే అవకాశం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. ఆయన అంటాడు, నా జనులు ఎన్నడూ సిగ్గునొందరు. అయ్యా,
నడిపించావు కదా, ఆ అరణ్యములో నడిపించడానికి ఐగుప్తులో నుండి విడిపించావు కదా, మరి నీ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. అసలు ఎంత ధైర్యంగా అడిగేశాడు. బ్రతిమలాడుకోను, అనుగ్రహించయ్యా, సహాయం చెయ్యయ్యా అని గోజాడుకోను అడగలేదు. నీవు తీసుకొని రమ్మంటే తీసుకొచ్చాను ఈ ప్రజల్ని. నీవు వెళ్ళమన్నావు, వచ్చాము. విడిపిస్తానన్నావు, విడిపించావు. ఇప్పుడు మరి దాహం అంటున్నారు. వెంటనే మోషే ఎల్లు, ఆ బండకి నీ కర్రని చూపించు. ఆయన వాగ్దానము మోషే చేతిలో దేవుని యొక్క మాట, వాగ్దానం అనే కర్రను చేత పట్టుకొని ఉన్నాడు. ఆ కర్రతో అరణ్యములో ఆహ్లాదముగా ప్రజలందరినీ నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానం అనే చేతి కర్రను మనము పట్టుకొని ఉంటే, చేతి కర్ర ఏం చేస్తుంది? మనకి నడవలేనప్పుడు, మనకి కొంచెం ఆధారం అవసరమైనప్పుడు అది మనకి కాలుగా, నడకకి అవసరమైనదిగా, ఆధారముగా ఉంటుంది. మనకి చేతిలో ఏదైనా అడ్డొచ్చినప్పుడు తొలగించుకుంటూ వెళ్ళిపోతారు. పెద్దోళ్ళ చేతిలో కర్ర ఉంటుంది చూడండి, ఆ కర్రతో వాళ్ళు నడవలేక ఆ కర్ర మీద ఆధారపడుతూ నడుస్తారు. రెండవదిగా వాళ్ళు ఏదైనా కుక్కలు అవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ కర్రతోనే భయపెడతారు, ఆ కర్రతోనే తోలివేస్తూ ఉంటారు. వారికి కావాల్సింది ఏదైనా అందకపోతే ఆ కర్రతోనే లాగుతూ ఉంటారు. ఆ కర్రని మొత్తం మీద వారికి ఆధారంగా, ఒక మనిషి ఉండి సహాయం చేసినట్లుగా ఆ కర్ర వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. చేతి కర్ర, మోషే చేతిలో ఉన్న కర్రతో ఆయన 40 లక్షల మంది ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడండి. ఒక్క చిన్న చేతి కర్రతో ఆయనకు సహాయముగా, ఆధారముగా చేసుకున్నాడు. ఆ కర్రే దేవుని మాట. దేవుని మాటను ఆధారము చేసుకొని ప్రజలను విడిపించి తీసుకొని వచ్చాడు. సిగ్గుపరచబడలేదు, సిగ్గునొందలేదు. అరణ్యములో ఆహ్లాదముగా నడుచుకుంటూ వచ్చారు. వారి కాళ్ళు వాయలేదట, వారి చెప్పులు పాతకిల్లలేదట, వారి వస్త్రాలు మాయలేదట. దేవునికి స్తోత్రం. ఆయన నడిపిస్తే, ఆయన విడిపిస్తే, ఆయన చేసే గొప్ప కార్యాలు గొప్పగానే ఉంటాయి. అగోచరములు, ఆశ్చర్యములు. దేవునికి స్తోత్రం. మనము కల్పించుకునేది కొంత మటుకే మనకు ప్రయోజనంగా ఉంటుంది. దేవుడు చేసేది అది తరతరాలుగా. ఇప్పుడు చూడండి, ఆయన నడిపించాడు. ఎంతోమంది అరణ్యములో ఒంటరిగా బాటసారులుగా నడిచి ఉండొచ్చు. వాళ్ళని గూర్చి ఎవరి గూర్చైనా ఉందా? ఎవరిని గూర్చైనా చరిత్రలో మనం చెప్పుకుంటున్నామా బైబిల్ పట్టణంలో? కానీ ఆయన చేస్తే అది గ్రంథస్థం చేయబడి ఉంటుంది. ఆయన చేసే అద్భుతాలు తరతరాలకు ఆధారంగా నిలబడిపోతాయి. ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిన వాటిని ఇప్పుడు పుట్టిన పిల్లలతో సహా వాటిని ముచ్చటించాలి. ద్వితీయోపదేశకాండములో చక్కని మాట, నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయము, వాటిని నేర్పించు. నీ పిల్లలకు వాటిని నేర్పించు. దేవుని యొక్క లేఖనాలను నీ కుమారులకు వాటిని అభ్యాసము చేయించుము. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా వాటిని మనము నేర్పించి వారిని పెంచే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన చేసిన కార్యాలు కనుక. నా దేవుని చేత పొందిన అద్భుతాలు తరము వెంబడి తరము, తరతరాలుగా నేర్చుకోవలసిన పాఠాలండి. ఆయన మీద ఆధారపడిన వ్యక్తుల జీవితాలు కూడా ఆయన అలాగే చేయబోతున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని ఎంతో మంది నశించిపోయారు. వారి చరిత్రలు లేవు, వారి పేరును కూడా తలంచుకునేవారు లేరు. చరిత్రలోనే అవి తుడిపి పెట్టబడిన పరిస్థితి, సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. దేవుడు ఏదైనా ఆయన కార్యాలు మన ఎడల చేశాడు అంటే తరతరాలు మనం జ్ఞాపకంగా చెప్పుకుంటూ ఉంటాం.
మన తాతల తరము నుండి దేవుని మీద ఆధారపడి బ్రతికిన వారి జీవితాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. అందుకే అంటున్నాడు, భక్తుల యొక్క ప్రవర్తన ఫలమును జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని కొరకు విశ్వాసము నిలిపి నిరీక్షణతో ఎదురు చూసి దేవుని యొక్క కార్యములను వారి జీవితాలలో అనుభవపూర్వకముగా అనుభవించిన భక్తుల ప్రవర్తన ఫలమును జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవునండి, మనము దేవుని కొరకు నిలిచినప్పుడు, దేవునిని మనం ఆధారము చేసుకొని బ్రతుకుతున్నప్పుడు, ఆయనను మన జీవితం ద్వారా మహిమపరుస్తున్నప్పుడు, మన జీవితంలో జరిగిన ప్రతి కార్యమునకు ఆయనే ఆధారముగా ఉండి మనలను నడిపిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? రానున్న తరమునకు అంటే మన పిల్లలకు మనం ఎలా ఉంటాం? ఒక మోడల్గా ఉంటాం. వారి పిల్లలతో చెప్తూ ఉంటారు, అరే మా అమ్మ ఉండేది ఇలా భక్తిగా ఉండేది, మాకు ఇలా నేర్పించేవాళ్ళు అమ్మ మాకు ఇలా భక్తిని నేర్పించారు, ఇలా ప్రార్థన చేసుకోవటం ఇలా నేర్పించారు. అవును కదండి, మనం చెప్పుకుంటాం, మేము చెప్తూ ఉంటామండి మా పిల్లలతో, అమ్మమ్మ ఇలా మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి అని, ప్రార్థన ఏ టైంలో నువ్వు కరెక్ట్గా ఖచ్చితంగా చేసి తీరాలి అని. మనము బైబిలు చదివేటప్పుడు ఎలా మనము ప్రార్థనాపూర్వకంగా ఎలా ప్రారంభించి దాన్ని చదవాలి, ఏదేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ గ్రంథం చదివిచ్చేవాళ్ళు, ఇంకొంచెం పెద్ద అయ్యేటప్పుడు ఏది అధ్యయనం చేయించేవాళ్ళు, ఇంకొంచెం పెద్ద అయినప్పుడు మేము ఎలా భక్తి చేయాలనేది అంచెలంచెలుగా మాకు అవి దేవుని యొక్క కృపచేత తల్లిదండ్రులతో నేర్పించబడినప్పుడు మనం ఏం చేస్తాం? వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలకి ఏది చెప్దామన్నా నాకు వెంటనే గుర్తొచ్చేస్తాయి, అవును కదా అమ్మ కూడా ఇలా చెప్పారు అని. పిల్లలకి ఏది నేర్పించాలన్నా తల్లిదండ్రులు చెప్పిన జ్ఞాపకం వచ్చేస్తాయి, నాన్న ఇలా ఉండేవాళ్ళు కదా, అవును ఇలా నేర్చుకోండి, మీరు ఇలా ఉండాలి. ఎందుకంటే వారు అలా జీవించి సాధించిన మంచి మన కన్నుల ముందు ఉంటుంది. అలాగే మీరు కూడా దేవునిని ఆధారము చేసుకొని బ్రతుకుతూ ఆయనను ఆశ్రయించి ఆయన మార్గములలో నిలబడి ఉంటే మీ పిల్లలకు మీరు ఆధారముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మోడల్గా ఉంటారు. వారు వారి పిల్లలకు మిమ్ములను గురించి పాఠాలు నేర్పించుకుంటారు. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము. కొంతమంది చూడండి, మా అమ్మ ఉన్నారా, అసలు అమ్మ ఉందనే జ్ఞాపకాలే మాకు లేవు, తీసేయండి అంటారు. ఆమె ఉంది, మమ్మల్ని కన్నారు, కానీ ఏ విషయంలో మాకు మంచిని నేర్పించలేకపోయారు. ఏ విషయంలో కూడా వాళ్ళ ద్వారా మేము సంతోషాన్ని పొందలేదు. వాళ్ళకే మేము నేర్పించవలసి వచ్చేది. అలా ప్రవర్తించకూడదమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి కదా, అమ్మ అంటే ఇలా ఉండాలి కదా అని నేర్పించే స్థితిలోకి ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు వారి మాటలు. తల్లి మాకు ఉందనే జ్ఞాపకాలే మాకు లేవని. మనం అలా ఉండకూడదు, మన పిల్లలకు మనం అలా ఉండకూడదు. మనము వారికి ఒక పాఠాలుగా మిగిలిపోవాలి. మన ప్రవర్తన ఫలము వారికి ఒక పాఠాలుగా మిగిలిపోవాలి. మన ప్రవర్తన ద్వారా వారు నేర్చుకోవాలి, వారి పిల్లలకు నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అమ్మ కూడా చెప్తూ ఉండే, సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. మా అమ్మమ్మ ఉండేవాళ్ళు చాలా భక్తిపరురాలు అని చెప్పేవాళ్ళు. అలా తరతరాలుగా మనము వారి జ్ఞప్తికలో నిలిచిపోవాలి అంటే, మనలను గూర్చి చెప్పి మంచిని నేర్చుకునేటట్టుగా మనం ఉండాలి అంటే, మనము ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలే కదా, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు కదా, నా ఇష్టమే కదా, నా పిల్లలు కాబట్టి. ఎందుకంటే నేను పోషిస్తున్నాను, నేను చదివిస్తున్నాను, నా అజమాయిషిలో ఉన్నారు. తర్వాత వాళ్ళ ఇదిలో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా నా బ్రతకని,
నా ఇదిలో ఉన్నంత వరకు నా ఇష్టం చెల్లాలి అని మూర్ఖించే తల్లిదండ్రులుగా లేకపోలేదు చాలామంది. ఎంతోమందిని చూస్తూ ఉంటాము. తప్పు అది. మన అజమాయిషి ఉంది అని మనము చలాయించినన్ని రోజులే, తర్వాత పూర్తిగా వారి హృదయాలలో నుండి తుడుపు పెట్టబడే పరిస్థితిలోకి వెళ్ళిపోకూడదు. వారి మనస్సులో నుండి తొలగించుకునే స్థితిలో వెళ్ళిపోకూడదు. అసలు అలాంటి తండ్రిని నేను జ్ఞాపకం కూడా చేసుకోకూడదు అనుకునే పిల్లలు ఎంతమంది అండి. నానున్నాడే కానీ వద్దు, శత్రువులకు కూడా ఇలాంటి నాన్న ఉండకూడదు అని బాధపడే పిల్లలు ఎంతమంది. వారి మనస్సులలో నుండి మనలను పూర్తిగా వారు తొలగించుకుంటే మనము బ్రతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక మనకి చరిత్ర లేదనేది అక్కడ అర్థమవుతుంది. మన పిల్లలే మనలను గూర్చి పాఠాలు నేర్చుకునే ఒక మంచి స్థితిలో అందరం తల్లిదండ్రులుగా మన కర్తవ్యాన్ని నెరవేర్చుదుముగాక. ఆమేన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంటారు, నీకేం తెలియదులేమ్మా, నీకు తెలియదులే నాన్న. ఏం తెలియదంటే లోకం తెలియదు మా అమ్మకి ఏమి, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఏం తెలియదు, ఇవంతా ఇప్పుడు ఈ జనరేషన్ మారిందిలేమ్మా, ఇది వేరే అంటే. నీకేదైనా తెలుసు అంటే దేవుని గురించి చెబుతావు, అవి బాగా చెబుతావు. దేవుని గురించి నేర్పించమంటే చాలు, ఇంకా అంతకన్నా ఏం కావాలి, టెక్నాలజీ తెలిసి ఏం చేయాలి నేను అన్నట్లుగా ఒక్కోసారి తల్లిదండ్రులుగా పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళని చదివిస్తాం, మనం ఏదో కొద్దిగా గొప్ప చదువులు చదివి వాళ్ళని పెద్దగా ఉన్నతంగా చదివించాలని చదివిస్తారు తల్లిదండ్రులు. వారిని డాక్టర్స్ని, ఇంజనీర్స్ని చేస్తారు. వాళ్ళు అంటారు అమ్మకేం తెలీదు అంటారు. కానీ ఏం తెలియకపోయినా నిన్ను ఒక డాక్టర్గా చేసిందిగా. ఆమెకేమీ రాదు, అక్షర జ్ఞానం లేదు, అయినా నిన్ను ఒక ఇంజనీర్గా చేసిందిగా. అందుకైనా ఆమెకి నువ్వు లోబడాలి, ప్రేమించాలి, ఆదరించాలి, ఆమెకు ఆధారంగా నువ్వు నిలబడాలి అని పిల్లలకు సజెస్ట్ చేస్తూ ఉంటామండి. మంచిది. తల్లిదండ్రులుగా పిల్లల మనస్సులో నుండి చెరిగిపోయే విధముగా ఉండొద్దు. మన ప్రవర్తన ఫలమును వారు జ్ఞాపకము చేసుకొని బ్రతకాలి. అమ్మ ఇలా భక్తి చేసేవాళ్ళు, అమ్మ ఇలా ప్రార్థన నేర్పించారు మాకు, నానిలా ప్రార్థన నేర్పించారు, నానిలా బిహేవియర్ మాకు నేర్పించారు అని వారికి ఎప్పటికీ వారి మనస్సులో ఉండాలి. మనసులో ఉన్న దానిని వారి పిల్లలకు కూడా వారు నేర్పించుకుంటారు. అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి నిలుపునుగాక. ఆమేన్. అటు తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా సంతోషం. అట్టి పిల్లలు చెప్పే మంచి ఒప్పుకోలను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, మనలను లోకరీతిగా గొప్పవారిగా చేసిన, దైవికంగా కూడా మనలను ఉన్నత స్థితిలో నడిపించగలిగితే వారిని మనము చాలా మంచిగా ఉంటాం, చరిత్రకారులుగా నిలిచిపోతాము. ఇప్పుడు కాదు, తరతరాలుగా నిలిచిపోతాం. నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఒకటే మాట అన్నారు, నా చరిత్ర ఇప్పుడు ముగించట్లేదు, ఇప్పుడు ప్రారంభమవుతుంది అన్నారు. నాన్న చనిపోతుంది ఆ లాస్ట్ టైంలో కొంతమంది బాధపడుతున్నప్పుడు, నా జీవము, నా ప్రాణం ముగింపు కాదు ఇది, నా చరిత్ర ముగింపు కాదు ఇది. ఒకవేళ నేను ప్రాణం విడిచి వెళ్ళిపోతున్నాను కానీ చరిత్ర ప్రారంభమవుతుంది అని చెప్పేవాళ్ళు. దానికి ఏంటి అర్థమైన తర్వాత అమ్మనని అమ్మ ఒకటే చెప్పేవాడు, నాన్న ఎంత మంచిగా జీవించారు, ఎంత నీతిగా న్యాయంగా న్యాయం తీర్చేవాడు, ఎన్ని కుటుంబాలను ఒక మాటతో కట్టి దేవుని ఎదుట నిలవబెట్టేవాళ్ళు, ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తే వారిని స్థిరపరిచారు. వారందరి గుండెల్లో మీ నాన్న ఉంటారమ్మా. అదే చరిత్ర ఇక ప్రారంభమవుతుంది అంటే. అవునండి, మనము చేసిన మంచి పనులు వారి గుండెల్లో ఉంటాయి. వారి తర్వాత వారి పిల్లలకు నేర్పించుకుంటారు. పలానా టైంలో నా స్థితి ఇలా ఉంటే పలానా వ్యక్తి నాకు ఇలా ఈ జీవితానికి
ఇలా కట్టబడటానికి వారి మాట మూలమైంది అని. అవునండి, మనం మంచి చేసి శ్రమను పడిన బాధ లేదు, మనకు ఒక చరిత్ర అనేది మిగిలిపోతుంది భూమి మీద. మనము దేవుని మంచి కొరకు కష్టపడి ఇబ్బంది పడిన బాధ లేదు, మనము మంచి చేసి దేవునిని మహిమపరిస్తే మనకంటూ భూమి మీద ఒక అధ్యాయనం ప్రారంభమవుతుంది. అది ఎన్నటెన్నటికీ ఎవ్వరూ తుడిపి పెట్టేది కాదు. అందుకే అంటాడు కదా, దేవుని యొక్క శక్తి, దేవుని స్వార్థని భూమి మీద ప్రకటించిన యేసు ప్రభువుని గురించి అంటారు. ఆయన ఈ భూమి మీద స్థాపించింది మరలా వచ్చినప్పుడు, ఆయన క్రీస్తు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు స్థాపించింది చాలా కొంచెమే కావచ్చు, కొద్ది మందినే స్థిరపరిచి ఉండొచ్చు, అయితే చరిత్రను మిగిలించి వెళ్ళాడు. శాస్త్రులు పరిసయ్యులు చెప్పుకుంటున్నారు, ఆయననైతే లేకుండా చేశాము కానీ ఆయన వేసిన బీజాలను మనం తీయలేము, ఆయన నాటిన వేర్లను మనం పెళ్ళగించలేము. ఆయననైతే లేకుండా చేశాము కానీ ఆయన చెప్పిన సువార్త బలాన్ని మనము పెళ్ళగించలేము. అవునండి, మంచి చేస్తే వారి యొక్క మంచితనాన్ని భూమి మీద నుండి మనం తీసివేయలేం. భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఆ మంచి కొనియాడబడుతూనే ఉంటుంది. ఆ మంచితనం అనేది తరతరాలుగా చెప్పుకుంటూనే రావాల్సిందే. అదే దేవుని యొక్క పిల్లలకున్న ప్రత్యేకత. ఏదో నా కాలం వరకు నేను గడుపుకున్నాను, కాలం వెళ్ళబుచ్చాను, నా కర్తవ్యం చేశాను, న్యాయమో అన్యాయమో ఎట్టో కట్ట జరిగిపోయింది, నేను మాత్రం గడిచి గట్టెక్కా కదా అనుకునే జీవితాలు అంతటితో భూస్థాపన చేయబడతాయి. ఇక ఆ తర్వాత పేరు కూడా ప్రజలు అనుకోవడానికి, తన తర్వాత తన పిల్లలు తలంచడానికి కూడా ఇష్టపడరండి. కాదు, దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన కష్టపడ్డాడు, ఆయన కాలినడకన నడిచాడు, శ్రమను అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అందుకే మనిషి కుమారునికి తలవాల్చుటకు కూడా స్థలము లేదు. ఆయన అహర్నిశల శ్రమ చేశాడు, కానీ చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలే జీవించిన ఆయన చరిత్ర తరతరాలుగా చెప్పుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, బ్రతుకులు మార్చుకుంటూ, ఇతరులకు వాటిని నేర్పిస్తూ వెళ్ళిపోయారు. మరలా వెనుక వస్తున్న తరానికి వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మిగిలించుకుంటూ యేసుక్రీస్తుని మాదిరిగా బ్రతికి, మేము బ్రతికి ఇంత గొప్పవారిమయ్యాము, మీరు కూడా అట్టి జీవితాన్ని చేయండి, దానికి ఇదే ఆనవాలు, మా జీవితమే మీరు చూడండి, మా ప్రవర్తన ఫలాన్ని మీరు చూడండి అంటూ మిగిల్చేశారండి. అదే దేవుని యొక్క గొప్పతనం. అందుకే ఆయన పిల్లలతో ఆయన అంటున్నాడు, ఈ ఉదయకాలము ఎన్నటెన్నటికీ సిగ్గునందరు. సిగ్గుపరచాలని అపవాది పలు విధములైన తంత్రాలు పన్నుతూ ఉంటాడు. వాడికి ఏముందండి, వాడు చేయలేంది, మనం చేయలేంది ఎదుటివారు చేస్తే కడుపు బాధేగా. అదే మనిషి యొక్క తత్వం. అందుకే మానవ మృగాలుగా మనుషులు మారిపోతున్నారు. దేవుని యొక్క మంచితనాన్ని మభ్యపెట్టి కప్పివేసి, అందుకే అంటున్నాడు, దానిని దాయగలమా, దాచగలమా? మంచిని, నీతిని, న్యాయాన్ని, యథార్థతని ఎంత మనుషులు దాయాలని చూసినా అది మ్రోగుతూనే ఉంటుంది, దాని స్వరం వినిపిస్తూనే ఉంటుంది. మంచిని మనము దాచి ఉంచలేము. అందుకే దైవజనుడు చక్కని పాట యేసన్న గారు, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి, వాటిని వివరించి చెప్పాలేనే, అవి అన్నీయును లెక్కకు మించినవై ఉన్నవి అవి లెక్క
లెక్కకు మించిన కార్యాలు నా దేవుడు చేసినవి. అవునండి. కానీ ఆయనను నీవెంత మంచి చేయాలని పోరాడినా, నువ్వెంత మంచిగా జీవించాలని పోరాటం చేస్తున్నా అపవాది మంచిని చెడుగా చూపించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడికి తిప్పికొట్టే ప్రయత్నాలలో మనము స్థిరముగా నిలిచి ఉండాలి. అందుకే మిమ్ములను బెదిరించువానికి బెదరకయు, మీ మీదకు వస్తున్న నిందను అవమానమును చూసి తలవంచక సిగ్గుపడక చేస్తున్న మంచి కొరకు మనము తలనెత్తుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. వారే చరిత్రకారులుగా నిలిచిపోతారు. చరిత్రను తిరగరాసే విధంగా ఎప్పటికీ మనము ఉన్నా లేక మానవ జీవితం ఒకవేళ 60-70తో ముగిసిపోతుందేమో, కానీ వారు చేసిన మంచి పనులు తరతరాలు మనము, మన వెనక మన పిల్లలు పిల్లల పిల్లలు వాటిని తలపోసుకునే విధముగా మంచిని మిగిలించి వెళ్ళాలి. అదే దేవుని పిల్లల యొక్క లక్షణం. యేసు ప్రభు మనకు అదే మార్గాన్ని చూపించాడు. ఆయన మనకు వేసిన బాట అదే. ఆయన ఎంత కాలము బ్రతికాడు అనేది కాదు, ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంత సేవ చేశాడు, ఎంత మనుషులకు ప్రయోజనకరమైనవి చేశాడు. మనుషులను నష్టపెట్టి, కష్టపెట్టి, నిష్ఠూరపెట్టి వారిని వారు చంపుకునే స్థితిలో ఎక్కడ ఆయన చేయలేదు. బ్రతికించాడు. మరణం దగ్గరికి కూడా వెళ్ళి ఆయన బ్రతుకునిచ్చాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తాడు. సిగ్గుతో ఉన్న వారిని, వారి సిగ్గును అవమానమును కొట్టివేసి నీవు కూడా బ్రతకమ్మా సమాజంలో ఒక విలువైన వ్యక్తిగాని విలువనిచ్చాడు జీవితాలకి. అది కదా దైవత్వము, అది కదా దేవుని యొక్క లక్షణము. దేవుని పిల్లల యొక్క లక్షణము కూడా అదే అయి ఉండాలండి. దేవునికి స్తోత్రం. మనము బ్రతకాలి మంచిగా, నీతిగా. ఎంతకాలం అనేది కాదు, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత ఉంటే అంతవరకే. మరణాన్ని గురించి భయపడక ధైర్యంతో బ్రతకాలి. బ్రతికిన 4 రోజులు మంచి పనులు చేయాలి, మంచిని నేర్పించాలి, చరిత్రకారులుగా నిలిచిపోవాలి. అదే ఇవదే కాలము దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయన మాట, ఆయన పవిత్ర లేఖనాలు మనము ధ్యానిస్తూ, చదువుతూ, వాటిని పాటిస్తూ, చదివే వాళ్ళు ఉన్నారు, దాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, దానిని కొల్లలుగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పాటించి చూపించుటలోనే ఉంది చరిత్ర. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుని పిల్లల యొక్క లక్షణం. అందుకే అంటాడు ఆయన, మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ అనుసరించు నీ దేవుని మార్గమును, నీతి మార్గమును. దేవుడు అంటే నీతి, న్యాయము, యథార్థత, పవిత్రత. ఇదేనండి దేవుడు అంటే. ఏదో ఒక పెద్ద ఇది చేసి దానికి ఏదో పూజలు పునస్కారాలు మనం అటు వెళ్ళొద్దు. కానీ దేవుడు అనే ఆ ఒక్క పేరుకి, ఆ మాటకి అర్థం పరిశుద్ధత, నీతి, న్యాయము, యథార్థత, దయ, జాలి, కనికరము. ఇవన్నీ కూడా ఆ 4 ఇమిడి ఉంటాయండి. నీతి కలిగిన వాడు జాలి చూపుతాడు కదా, యథార్థతను కలిగిన వాడు ప్రేమిస్తాడు కదా, ప్రేమ చూపుతాడు కదా, సత్యము కలిగిన వాడు కనికరము కలిగి బ్రతుకుతాడు కదా, పరిశుద్ధత కలిగిన వాడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపము జోలి లేకుండా బ్రతుకుతాడు కదా. అందుకే పరిశుద్ధతను, నీతిని, న్యాయమును, యథార్థతను కలిగి బ్రతకడానికి మనిషి నేర్చుకుంటే చాలండి. యేసు ప్రభువుని మనలో ఇతరులు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుడటి కృపా భాగ్యమును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ, మనందరిలోనూ అనుగ్రహించి, బలపరిచి, స్థిరపరిచి, ఆ మాట ప్రకారము బ్రతకటానికి ఆయన కృప సమృద్ధిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేయబోతున్నా మీ కుటుంబాలను దేవుడు ఆయన సన్నిధిలో సమర్పిద్దాము. మీ సమస్యలను ఆయన సన్నిధిలో పెడదాము.
మీకున్న బరువులు భారములు ఆయన సన్నిధిలో పెడదాము. మన బరువు మనం మోసుకుంటూ వెళితే మన ఆయుష్కాలం తొందరగా కృంగిపోతుంది. దానికి ఒకవేళ మోసినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే మోయొచ్చు, కానీ ప్రయోజనం కూడా లేదు, మనం బలహీనం అవటం తప్ప. కనుక అందుకే ఆయన అంటున్నాడు, నీ బరువుని నీ భారమును ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాను. ఆ భారంతో మీరు నలిగిపోయారు, కృంగిపోయారు, ఇక మీరు మొయ్యలేకున్నారు, ఇక వద్దు, మీకు ఆ బరువుని తొలగించుకొని ప్రశాంతంగా ఉండండి. అందుకే భక్తుడు చక్కని పాట పాడుతూ, నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. అయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత. మన బరువులు మన బాధ్యతలన్నీ ఆయన పాదాల చెంత పెడదామా? ఉదయకాలం ప్రతి ఒక్కరు మీరున్న స్థలంలోనే చిన్న ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, సకలము నా కొరకు చేసి ముగించిన దేవుడవు, అన్నీయు నా బరువులు తీర్చగలిగిన దేవుడవు, నా బాధ్యతలను కడతీర్చగలిగిన దేవుడవు, నా బాధ్యతలో నేను నిలిచి ఉండటానికి కృప చూపే దేవుడవు నీవే. సకలము చేయగలిగిన నీ పైనే నేను ఆధారపడ్డానయ్యా. నీ పిల్లలను నీవు సిగ్గునొందనని వాగ్దానము చేశారు. మీకు స్తోత్రము నాన్న. నా బరువంతా నీ పాదాల చెంత పెడుతున్నా, నా బాధ్యత అంతా నీ పాదముల చెంత పెడుతున్నా, నా మీద ఉంచిన ప్రతి భారమును నేను నీ పాదముల చెంత ఉంచుతున్నాను. మీ ఆలోచన ఇచ్చి నన్ను నడిపించయ్యా అంటూ ప్రార్థన చేద్దామా? అయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత ఉంచితిని.
ఉంచితినే నీ పాద చెంత ఉంచితినే యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా. ఆయనతో చెప్దాము, నా ముందు నిలుపుకున్నానయ్యా, నిన్నే ఆధారముగా చేసుకున్నానయ్యా, నా బరువు నా బాధ్యతలన్నీ భరించు దేవుడవు నీవే, వాటిని భరించటానికి శక్తి నొసగు దేవుడవు నీవే అంటూ ఆయనకి చెప్దామా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత ఉంచితిని, నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. అయ్యా నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. అయ్యా నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. అయ్యా నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. నీ చిత్తము చేయాలని, నీ ఇష్టమును నెరవేర్చాలని మా బరువు మా బాధ్యతలన్నీ మీ పాదముల చెంత ఉంచాము. మిమ్మలను ఆధారము చేసుకున్న నరుడు ధన్యుడని మీ లేఖనము సెలవిస్తుంది. ఎన్నటెన్నటికీ సిగ్గునుందరని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. అవును తండ్రి, మిమ్మలను ఆధారము చేసుకున్న నీ పిల్లలను సిగ్గు కలగనీయొద్దయ్యా, అవమానము కమ్మనీయొద్దు నా తండ్రి. బిడ్డలను మీరు ఘనపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. ప్రతి విషయములో మీ సహాయమును అనుగ్రహించి నడిపించండి. యెహోవా తమకు దేవుడు కాగల ప్రజలు ధన్యులు అని మీ లేఖనము సెలవిస్తుండగా, నీ పిల్లలు నాయనా మిమ్మలను దేవునిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, వారు ఏ విషయాలలో మీపై ఆధారపడి ఉన్నారు, ఏ విషయాలలో నా తండ్రి మిమ్ములను మాత్రమే ఆధారముగా చేసుకొని నిలిచి ఉన్నారు, సమస్తము నెరిగిన దేవుడవు, సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా. నమ్మిన వారిని కాదనే దేవుడవు కాదు, నమ్మిన వారిని వారి విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడవు. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరచు దేవుడవు నాయనా. నూనెతో తల అంటియుండి గిన్నె నిండి పొర్లే అనుభవంలో నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. నేను స్తోత్రము నాన్న. మీ కృప చేత నింపండి, మరి చేతి పనులను స్థిరపరచండి, వ్యాపారాలను వృద్ధిపరచండి, ఉద్యోగ స్థలాలలో ఘనపరచండి. ప్రతి విషయంలో మీ సహాయమునియండి. యవన పిల్లల భవిష్యత్తు విషయంలో మీ కృప చూపండి. బిడ్డలను అయ్యా ఉన్నత మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. మీ స్తోత్రాలు తండ్రి. మీ కొరకు ఆధారపడిన, నీపై ఆధారపడిన నీ పిల్లలను ధైర్యవంతులుగా మీరు చేయండి. మీ కృప చేత తృప్తిపరచండి, సమాధానమును అనుగ్రహించండి. కుటుంబాలలో కలుగుతున్న కలవరము యేసు నామములో తొలగిపోవునుగాక. విడుదల కమ్మను ఆజ్ఞాపిస్తున్నాం. బిడ్డలను శోధిస్తున్న శోధకుడు నజరేయుడైన యేసు అధికారము కలిగిన నామములో నిర్మూలపరచబడునుగాక. వారి కుటుంబాలలో, వారి కార్యాలలో ఫలించుదురుగాక. ప్రతి సాతాను ఆటంకాలు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోవునుగాక. విడుదల కమ్మను ఆజ్ఞాపిస్తున్నాం. అశాంతిని కలిగిస్తున్న దురాత్మల సమూహము తొలగిపోవునుగాక. తండ్రి మీకు స్తోత్రం. చీకటి శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ క్రియలన్నీ నీ పిల్లలను విడిచి పారిపోవునుగాక. యేసు నామములో
మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో నీ పిల్లలను భద్రపరచండి అయ్యా. మీ ఉన్నత నామములో కాపాడండి ప్రభువా, కృపలో భద్రపరచండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. బిడ్డలు నిరీక్షిస్తూ అయ్యా మీపై ఆధారపడుతూ బ్రతుకుతున్న నీ పిల్లలను ఘనపరిచే దినము క్షణము వచ్చే ఉన్నదని మీ లేఖనాలలో నుండి మీరు మాట్లాడారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను మీరు ధైర్యపరచండి, కృపతో నింపండి నాన్న. మీ స్తోత్రాలు. సత్య మార్గమును యథార్థముగాను పవిత్రముగాను నీతి న్యాయము కలిగిన వారిగాను జీవించడానికి మీ కృప దయచేయండి. మా ప్రవర్తన ఫలము మా తరువాత మా పిల్లలు తలంచుకొని వారికి పాఠాలుగా మార్చబడాలయ్యా మా ప్రవర్తన. నా తండ్రి, అట్టి యోగ్యమైన ప్రవర్తన జీవితము కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకు పాఠాలను మిగిలించేవారిగా మంచి మార్గములో నడిపించబడటానికి బాట వేసే ప్రవర్తన ఫలమును పిల్లలకు మిగిలించాలి. అట్టి ప్రవర్తనను ప్రతి తల్లి తండ్రి కలిగి జీవించడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలకు మీరు కంచె వేసి భద్రపరచండి. దైవజనులను మీరు కాపాడండి, భద్రపరచండి నాన్న. ఎందరైతే సేవకులుగా అయ్యా మీ పని చేస్తున్నారో నా తండ్రి, వారిని మీరు ఘనపరచండి, అవసరతలు తీర్చండి, విశ్వాసములో స్థిరపరచండి. సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవమును మీరు రగిలింపచేయండి నాయన. యెజబెలు ఆత్మకు నాయన సంఘములలో చోటు ఉండడానికి వీల్లేదు ప్రభువా. పరిశుద్ధాత్మ అగ్ని ప్రవాహములో సంఘాలు ఉజ్జీవింపబడాలి, మీ కృపలో భద్రపరచబడాలి, మీరు ఆకడకు నిందారహితముగా మార్చబడాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగా మీ ఎదుట మేమందరము ఉండునట్లుగా దైవజనులను మీరు బలపరచండి అయ్యా. మీ అభిషేకముతో నింపి వాడుకొనండి. మీ స్తోత్రాలు. ఇంకనూ నాయన సంఘానికి వ్యతిరేకముగా క్రీస్తు శరీరమనడి సంఘమునకు విరోధముగా పోరాడుతున్న ప్రతి పోరాటాలలో మాకు జయమును మీరు అనుగ్రహించి నడిపించండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎందరైతే నాయన ఇంకను మీకు దూరస్తులుగా ఉన్నారో అటు బిడ్డలను కూడా మీరు కనికరించండి. మీ మార్గాలలోనికి వచ్చుటకు మీ కృప చూపండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని, కన్నులు వెలిగించబడి మీ దివ్య స్వరూపమును చూడాలని మీ చిత్తమై ఉంటుండగా అటు మీ చిత్తములోనికి నడిపించబడుటకు మీ కృప చూపండి తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాస్తికులుగా ఉండటానికి వీల్లేదు, మీకు దూరముగా బ్రతకడానికి వీల్లేదయ్యా. దేవుడు లేరు అని శాపాన్ని అనుభవించడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరి మూర్ఖతను మీరు తొలగించి కనువిప్పును కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని దూరపరచండి. మా దేశంలో శాంతిని నెలకొల్పండి, నెమ్మదిని కలిగించండి ప్రభువా. మా రాష్ట్రంలో సమాధానమును, శాంతిని కలుగు చేయండి. అధికారులకు కూడా మీ ఆలోచనను, మీ శక్తి బలమును అనుగ్రహించండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతివృష్టి అనావృష్టి కలుగుకుండునట్లుగా నా తండ్రి అయ్యా మా దేశమును, మా రాష్ట్రమును అయ్యా మంచిగా మీరు దీవించుమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలలో సమాధానమును, నెమ్మదిని కలుగు చేసి ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలి ప్రభువా. కుటుంబాలను ఆత్మీయ జీవితంలో నుండి పడిపోవటానికి వీల్లేదు నాయన. చల్లారిన స్థితిలో బ్రతకడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తున్నా. ఎందరైతే లైవ్లో నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో బిడ్డల కుటుంబాలకు మీరు కంచె వేసి కాపాడి నెమ్మదిని కలిగించి మీ సాక్షులుగా నిలువబెట్టుమని మమ్మలను మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను ప్రభు తీర్చి, మీ అవసరత ఏమై ఉన్నా, మీ భయం ఏదై ఉన్నా నా ప్రభు తొలగించునుగాక. మీ అవసరతను నా ప్రభు తీర్చునుగాక, నెమ్మదిని కలిగించునుగాక. ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా పరిచర్యను మీరు సపోర్ట్ చేస్తూ
అనేకులకు షేర్ చేస్తూ ఈ సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నందుకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. తప్పకుండా మీ పిల్లల పిల్లలకి ఆ దీవెన కలుగుతుంది. ఆయన ఉంచుకునే దేవుడు కాదు, మనము కొంచెం చేస్తే మనకు ఆయన రెట్టింపుగా చేసే దేవుడు. మనము నేర్చుకున్న సత్యాన్ని ఇతరులు కూడా తెలుసుకోవడానికి ప్రోత్సహిద్దాము. మనము కూడా సహకారులుగా నిలబడదాము. మనము వారికి సువార్తను అందించే పనిలో నిలబడదాము. మనసు కట్టుకుందాము. దేవుని పని చేసిన వారు ఎన్నడూ కూడా వట్టివారిగా ఉండరు. ఆయన వారికి బహుమానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి భూమి మీదే కలగొచ్చు, లేదు పరలోకములో కూడా మనకి దాచి ఉంచుతాడు. అక్కడ ఎవరు చూడబోయారు? ఇక్కడే నేను పొందాలనుకునేవారు ఇక్కడే పొందేసుకుంటారు. నాకు ఆయన నిత్యత్వంలో కూడా నాకు ఫలం కావాలనుకునేవాళ్ళు ఎదురు చూస్తూ ఆయన కొరకు ముందుకు కొనసాగుతారు. మనం అట్టి కృపలో నడిపించబడదుము గాక. ఈ వాగ్దాన సందేశాన్ని షేర్ చేయండి అనేకులకి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు, దేవునిలో స్థిరులుగా నిలబడతారు. దేవుని పనిలో వారు కూడా పాలిభాగస్తులుగా ఉండునట్లుగా మరి కొందరైతే ప్రోత్సహిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.